ఇప్పుడు వినిపిస్తుంది గురువు గారు. ఇది మొదలు పెడదాం. ఇప్పటికే కాలయాపన అయిపోయింది. అలాగే. భక్తుడు పక్వస్థితికి చేరగానే అతని ఆరాధ్య దేవతే గురువై వచ్చి ముందుకు నడిపిస్తాడు. ఓకే ఓకే. ఇంతకీ భక్తుడు ఎవరు? భక్తి ఎలా డెవలప్ అవుతుంది? భక్తి అంటే ఏమిటి? అంటే మనకు ఒక దైవము, ఇష్ట దైవం ఉన్నాడని, మనకు ఒక విడిగా భగవంతుడు మనకు విడిగా ఉన్నాడని, అతను దర్శనం ఇస్తాడని చెప్పి మనము భక్తితో ఆయన కొలుస్తాం గురువు గారు. మనకు ఇష్ట దైవం ఎవరైనా సరే. అసలు విభక్తి అనేది ఉన్నదా భక్తిలో కలవటానికి? వియోగం ఉంటే యోగము, విభక్తి ఉంటే భక్తి. భక్తి ఎవరు చెయ్యాలి? ఎవరు పూజించాలి? ఎందుకు పూజించాలి? తన కోరికలు తీర్చుకుంటానికి, జీవుడి యొక్క కోరికలు తీరటానికి కొంతమంది దైవాన్ని ఆరాధిస్తారు. గురువు గారు అంటే ఆ క్షణాన అది ఏమన్నా జరిగితే తీరిందని అనుకుంటాడు గురువు గారు. లేదంటే ఒకసారి నింద వేయచ్చు భగవంతుడి మీద, లేదంటే దేవుణ్ణి మార్చేయచ్చు. అసలు కోరికలు తీరటానికి భగవంతుణ్ణి ఆశ్రయించటం అన్నంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకనంటే ఇక్కడ ప్రారంభంతో ఈ జీవుడు వస్తున్నాడు ఇక్కడికి. అందులో మంచి చెడు ఎప్పుడు ఏది జరగవలసి ఉందో అది నడిపిస్తూ ఉంది. నీవు కోరినా కోరకపోయినా అది వచ్చి నీ నెత్తిన పడుతుంది. సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. కోరినంత మాత్రాన దుఃఖాలు పోవు, కోరకపోతే సుఖం రాకపోదు. కానీ ఇప్పుడు చెప్పే కాంటెక్స్ట్ కోరికల గురించి కాదు. భక్తుడు అంటే జిజ్ఞాసపరుడు ఆరాధ్య దైవాన్ని ఎందుకు పూజిస్తున్నాడు? పర్పస్ ఏమిటి? దాన్ని బట్టి ఉంటుంది. మెల్లిగా చదువు. భక్తుడు పక్వస్థితికి చేరగానే అతని ఆరాధ్య దేవతే గురువై వచ్చి ముందుకు నడిపిస్తాడు. ఒక్క నిమిషం. పక్వత అంటే ఏమిటి? పక్వస్థితికి నడిపిస్తాడు. భగవంతుడే గురు రూపేణ వచ్చి నీలో పక్వత వస్తే నడిపిస్తాడు. ఎందుకు నడిపించాలి? ఎక్కడికి నడిపించాలి? ఏం చూపించాలి? కోరికల గురించి మాత్రం ఇది కాదు. గురువు గారు, పక్వస్థితికి అంటే అక్కడ భక్తుడికి భగవంతుడికి తేడా లేక, ఇద్దరికి తేడా ఉండకూడదు అన్నట్టుగా ఆ స్థితికి చేరాలంట గురువు గారు. అంటే పరిపూర్ణ శరణాగతి. సరే, నిజంగా భగవంతుడే కనుక ఆత్మకి అన్యంగా ఉన్నాడు అనుకుంటే ఆ భగవంతుడు ఆత్మ లేని భగవంతుడు అవుతాడు. సరే, నువ్వు ఆరాధిస్తున్నావు. ఏం ఆశించి ఆరాధిస్తున్నావు? పూజలు ఎందుకు చేస్తున్నావు? ఏం కావాలి? ఉన్నది పోవాలా, లేనిది రావాలా? ఎందుకు? అందుకని పక్వదశకు రాకపోతే గురువు వచ్చి చెబుతాడు. పక్వదశకు వచ్చినప్పుడే భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఉన్న ఆత్మే భగవంతుడు, ఆ ఆత్మే గురువు.
అంటూ గురు రూపేణ వచ్చి చెబుతాడు. ఆ, నీ ఉద్దేశ్యము భగవంతుని దర్శించాలనుకుంటున్నావు, అంతవరకు బాగానే ఉంది. కోరికలు కాదు ఇక్కడ. ఓకే. ఇక్కడ కోరికల వెంట ఈ దుఃఖం వద్దను, ఈ కోరికలు కావాలను, తీరాలను అంటే ఉపయోగం లేదు. సత్యాన్వేషణలో భగవంతుణ్ణి దర్శించాలి అన్న జిజ్ఞాస కలిగినప్పుడు ఆ భగవంతుడు గురు రూపేణ వచ్చి డైరెక్షన్ ఇస్తాడు. ఆ, దేనికి ఆ డైరెక్షన్? నీలో ఉన్నదే గురువని, నీలో ఉన్నదే భగవంతుడని, అంతర్యామి అని, సర్వాంతర్యామని, బయటెక్కడా లేడని, నేనన్న అహంస్ఫురణే భగవంతుడని చెప్పడానికి వస్తాడు. కోరికలు కాదు. ఒక్కసారి మళ్ళీ వెళ్ళి భక్తుడు పక్వ స్థితికి చేరగానే అతని ఆరాధ్య దేవతే గురువై వచ్చి ముందుకు నడిపిస్తాడు. దే- దేవుడు ఉన్నది నీలో, లోనికి దర్శించు అని చెప్పటానికే గురువు వచ్చేది. అది దేవుడు, పాయింట్, గురువు, ఆత్మ ఒక్కటే అని అది చెప్పటానికి. పాయింట్. నీవు స్టార్టింగ్ లో ఎంత పెరిఫరల్ గా దేహాత్మ బుద్ధితో ఈ కష్టాలు తీరాలి, ఈ సుఖం కలగాలి అని కోరికల లిస్టు ఉంటే ఉంటుంది. వాటి జోలికి పోడు భగవంతుడు. ఎందుకని? ఈ ప్రోగ్రామ్ లో లేకపోతే క్వశ్చన్ లేదు అక్కడ. ఆ, సుఖమైన దుఃఖమైన, ఏది రావాలో ఏది పోవాలో నువ్వు తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారంభంతోనే అది నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు ప్రార్థిస్తున్నాడు? వై యువర్ అప్రోచింగ్ గాడ్. భగవంతుడిని ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుంటే ఏమవుతుంది? కోరికల గురించి కాదు. తెచ్చుకున్న ప్యాకేజీలో అవి సాగిపోతూనే ఉంటాయి. ఓకే. అంటే గురువు గారు, కొంతమంది ఒక లోకంలో ఒక నానుడు ఏంటంటే, ముందు అసలు కోరికలు తీరకుండా నువ్వు జ్ఞానాన్ని ఏం సంపాదిస్తావు, భౌతికమైన కోరికలు నువ్వు ముందు ఎగ్జిస్టెన్స్ నువ్వు ఉండాలి కదా, అంటే నీ కాదు కాదు నాయన, ఆ, ఆ మాట కూడా ఆదిశంకరుని అడిగారు. ఆ, అన్ని కోరికలు తీరా కదా భగవంతుని ఆలోచించేది. ఇక్కడ కోరికలు తీరడం అనేది, ఆశ అనేది ఒక బాటంలెస్ పిట్ లాంటిది. ఒకదాని తర్వాత ఇంకోటి ఇట్లా ఇట్ ఇస్ ఎండ్లెస్. ఆ, కాబట్టి ఎప్పటికీ పాత్ర పూడుతుంది. కోరికలన్నీ తీరాక నేను భగవంతుడిని అనుకుంటానంటే ఇక్కడ పూర్తిగా తీవ్ర వైరాగ్యముతో ప్రాపంచక విషయ వాసనల యందు ఆసక్తి లేని వారే పక్వచిత్తులు. అందుకని చెబుతున్నారు, నీవు ఒక స్థితికి వచ్చినప్పుడు భగవంతుడే నీ ఆరాధ్య దైవమే గురు రూపేణ వస్తాడు. నిన్ను అంతర్ముఖం చెయ్యటానికి. దానికి రమణ మహర్షి ఏమన్నారు? బాహ్య గురువు బయట నుంచి నడతాడు, లోపల గురువు లాగుతాడు. గురువు ఒకడే. కారణం బాహ్యాంతరములు లేనిది గురుస్వరూపం, అంటే ఆత్మస్వరూపం. ఆత్మే గురువు, ఆత్మే దైవము, ఆత్మే జీవుడు. పక్వ స్థితి అంటే తీవ్ర వైరాగ్యం. కష్టాల్లో ఉంటాడు, విముఖత చెందుతాడు. అసలు దీని వెంబడి నేను ఎందుకు వెళ్ళాలనుకుంటాడు.
ఇది చెప్పారు. అంటే అంత తీవ్ర స్థాయిలో ఉండాలి గురుగారు అది. ఉన్నప్పుడు కదా, లేకపోతే గురువు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అవును. నువ్వు గురువు వస్తే ఎందుకు వెళ్తావు? గురువు వెళ్ళినా శిష్యుడు వచ్చినా రెండు కూడా ఉన్నది ఆత్మే. అంటే ఆత్మే నిన్ను నడిపిస్తుంది. అదే భగవంతుడు. అహం బ్రహ్మస్మి అంటే అదే భౌతికంగా నీకు కనిపించే గురువు నీలోనే ఉన్నాడు భగవంతుడు అని చెప్పటానికి నీకు మాటలతో సూచిస్తాడు. అది పాయింట్. పక్వ స్థితికి అంటే ఆ మాత్రం మూల్యం చెల్లించాలని అక్కడ కూడా తీసుకొచ్చాము గురుగారు. ఆ పక్వ స్థితికి రావాలంటే ఆ మాత్రం మూల్యం చెల్లిస్తే గాని. ఏమిటా మూల్యము? అహంకార రహితం, ఆ వైరాగ్యం, వ్యక్తిత్వం తల ఎత్తకపోవటం మూల్యం అంటే. ఇవన్నీ చేసేది ఎవరు? ఆ ఉచ్చ శక్తి. నీవు కోరికలతో కూరుకుపోయినప్పటికీ నిన్ను బయటికి లాక్కొచ్చి నీలో మార్పు తెచ్చి వైరాగ్యాన్ని తీసుకొచ్చి ఇంద్రియ సుఖాల వెంట విముఖత తీసుకొస్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తారు? దానికి మీడియం కావాలిగా. అవును. అదే మీడియమే గురువు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే దైవము, గురువు అంటే సృష్టి యావత్తు ఉన్నది గురువేను. ఓకే, గురుగారు. ఇంకేమైనా ఉందా ఆ స్టేట్మెంట్ లో? ఇంకేం లేదు గురుగారు. భక్తుడు పక్వ స్థితికి చేరగానే అతని ఆరాధ్య దేవతే గురువై వచ్చి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఉన్నది నీలో, లో మునిగి దర్శించు అని చెప్పటానికే గురువు వచ్చేది. దేవుడు, గురువు, ఆత్మ ముగ్గురు ఒకటే. ఒకటే అంటే జ్ఞానమే. దైవం కూడా జ్ఞానమే. జీవుడు అనుకునేవాడు బ్రహ్మైవ నాపరం విడిగా లేడు. బ్రహ్మజ్ఞానంతోనే జీవుడు ఉన్నాడు. పరబ్రహ్మమే జీవుడు, ఆత్మే జీవుడు, దైవమే జీవుడు, గురువే లోపల ఉన్నాడు. ఇక్కడ లో మునిగి దర్శించు అన్నారు గురుగారు. లో మునిగి అంటే ఆలోచన లేకుండా మౌనంగా ఉండు, అంతర్ముఖంగా. బయట ఎక్కడా దేవుడు లేడు. ఈ మాట కూడా మహర్షి చాలాసార్లు చెప్పారు. భగవంతుడే గనక నీకు బయట ఉంటే గుళ్ళు గోపురాలు ఎంత దర్శించినా ఆ భగవంతుడు నీ ఆత్మస్వరూపంగా లోపలే ఉన్నాడు, బయట లేడు, ప్రదేశాల్లో ఉండదు. ఒకవేళ ఉన్నాడని అనుకుంటే ఆ భగవంతుడు ఆత్మ లేని భగవంతుడు అవ్వాలంటాడు. అది అసంభవం. కాబట్టి నీవు ఆత్మగా నిలిచినప్పుడు అదే గురువు, అదే భగవంతుడు, అదే ఆత్మ, అదే సర్వము అని చెప్పారు. అయితే గురువుగారు ఇక్కడ భక్తుడు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి, ఎన్ని జపాలు చేసి, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఈ పక్వ స్థితికి చేరటం అనేది కుదురుతుంది గురువు గారు? అంటే తీవ్ర వైరాగ్యం వస్తుంది అప్పుడు ఎన్ని గుళ్ళు గోపురాలు? ఒక్క నిమిషం తొందరపడద్దు. పుణ్యక్షేత్రాలకి అంతో కొంతంటూ లేదు. ప్రతి అణువు పుణ్యక్షేత్రమే. భగవంతుణ్ణి నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా అక్కడ కనపడతాడు. కాబట్టి నీ భావన, ఇది పవిత్రమైన భావంతో ఈ ప్రోగ్రాములో ఉంటే తిరగటం మొదలు పెడతాం. ఇంతకీ రమణ మహర్షి సహితము ఏ తుడుచుల్లోనో మొదలులోనూ ఉండకుండా అరుణాచలేశ్వరుడు అంటే ఎందుకు వచ్చాడు ఇక్కడికి?
ఆత్మ తనలోనే కదా, ఆత్మ ప్రకాశించింది కదా. అయినప్పటికీ నా ఆత్మ ఏదో కాదు, అరుణాచలేశ్వరుడే నా ఆత్మ. సిరి పాయింట్. హౌకేం ఆ, అరుణాచలేశ్వరుడు. ఆయన భావనలో అరుణాచలేశ్వరుడు తన ఆత్మ. సిరి పాయింట్. అప్పటికే ఆత్మ ప్రకాశించింది. అవును. కర్మ ప్రభావం చేత వచ్చాడు ఇక్కడికి. సెప్టెంబర్ 1 ఆ ప్రాంతంలో ఈజిప్ట్లో. కాబట్టి ఎందుకు వచ్చాడు? ఈ మాట కూడా మహర్షి చెప్పారు. నువ్వు దేహం అనుకోగాలేంది, నేనంటే నేను అరుణాచలేశ్వరుడు అనుకుంటే నీకే అధ్యక్షం కడుతుంటా. ఎందుకు వచ్చావు ఇక్కడికంటే ఇది నా ఆత్మ, ఇక్కడికి వచ్చాను నేను. అరుణాచలేశ్వరుడే నా ఆత్మ అంటే అరుణాచలేశ్వరుడు ఆత్మగా మహర్షికి ఉన్నాడు అని చెప్పుకోవాలి. అందరికీ ఉంటారంటే అందరికీ కుదరదు అట్లా. ఉమ్, మహర్షి యొక్క భావన. నీవు ఏ దైవం అనుకుంటే ఆ దైవం లోపలే ఉంటాడు. అది అదే ఇక్కడ గురు. విశేషం. ఆ, మహర్షి అన్నారు కదా అరుణాచలేశ్వరుడు ఆత్మ అని. నేను పరిగెడతాను, అరుణాచలేశ్వరుడు దర్శిస్తాను, అదిగో 12-14 కిలోమీటర్లు తిరిగి వస్తానంటే మీకు ఉపయోగం లేదు. అవును. ఆయన తిరిగాడు, నేను తిరుగుతానంటే కుదరదు. ఉమ్, కాబట్టి భగవంతుడు ఒక ఆలోచన, ఇబ్బంది లేదు. ఎందుకు ఆరాధిస్తున్నావు? ఈ బంధాల నుంచి బయటికి తీసుకురా అంటున్నావు. నేను నీలోనే ఉన్నాను అని చెప్పటానికి భౌతికమైన గురువు సూచిస్తున్నాడు. గురువు అందించడు మళ్ళీ ఆత్మజ్ఞానం. ఉమ్, ఇతరుల నుంచి రాదు, ప్రదేశాల్లో ఉండదు. నువ్వు ఎంత యాత్రలు చేసినా ఒక సందర్భంలో పార్షుల వారి దగ్గరికి, అదేమిటి, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చేస్తా, ఇంక్లూడింగ్ మానస సరోవరం. ఆ గురువు గారు. ఏమని అడిగాడో తెలుసా? చూసావా అన్నాడు. అంటే ఏమిటన్నాడు? అంటే బయట ఎక్కడా ఉండదు, నీ లోపలే ఉంటుందని చెప్పటం. ముక్తిధాం అంటే ఆత్మస్థితి. నువ్వంతా తిరిగావు, అతి కష్టం మీద మానసరోవరం వెళ్ళావు, అవును. దాంట్లో చూసావు, వచ్చావు, ఒకటి కాదు. తిరిగి వచ్చిన తర్వాత ముక్తిధాం అంటే ఏమిటన్నాడు. సరేలే పద అన్నాడు, అంతకని ఎక్కువ మాట్లాడలే, దానివల్ల ఉపయోగం లేదు. అంటే నువ్వు యాత్ర చేసి వచ్చావు, కానీ నీలో ఉన్నటువంటి ముక్త స్థితిని నీవు గుర్తించలేదు అని చెప్పడం. ఆ గురువు గారు. బయట అంతకంటే ఏం ఉందనుకుని లేదు. వెళ్ళాం. ఉమ్, అది సంగతి. ఉమ్, కాబట్టి గురువు లోపల నుంచి భౌతికం కావచ్చు, ఆత్మ గురువు కావచ్చు. అందరికీ భౌతిక గురువు కూడా ఉండాలి. ఎవరు పడితే వాడు మంత్రోపదేశం చేసేవాడు, ఈ పని చేయి ఆ పని చెప్పి చేయమనేవాడు గురువు కాదు మీద. ఏ గురువు అయితే స్వరూప జ్ఞానం కలిగి ఉంటాడు అతడు నీకు డైరెక్ట్ చేయగలడు, కానీ అందరూ చెప్పలేరు. అవును గురువు గారు. కాబట్టి ఆ జ్ఞానము నీకు లోపలే ఉన్నాను నేనని చెప్పడానికి సూచిస్తాడు. గురువు ఆ విధంగా ఫంక్షన్ చేస్తాడు. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు గురువు గారు. ఎందుకు ఒక సందర్భంలో పార్షల్ వారి దగ్గరికి ఒకరు వచ్చి, నేను చాలా మంది సైన్స్ చూసి వచ్చాను, మీకు ఇంకా తెలుసుంటే చెప్పండి చూస్తానన్నాడు. నాకేం తెలుసు,
ఎవరు సైంటో ఎవరు కాదు నీవెవరు నీవే తెలుసుకోమన్నాడు. కాబట్టి గురువు అంటే ఆత్మ, అది నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది? ఒకవైపు నేను అంతర్ముఖం చేస్తుంది, వైరాగ్యం తీసుకొస్తుంది. గురుగారు. It is the self that does everything. It is the Guru that does everything. గురువు అంటే భౌతికం కాదు, గురువు అంటే జ్ఞానము, గురువు అంటే పరబ్రహ్మము, గురువు అంటే ఉన్న ఉచ్చతర శక్తి, గురువు అంటే ఉన్నది అదేను. అంతర్యామిగా, సర్వాంతర్యామిగా సృష్టి యావత్తుని కూడా పటిష్టంగా నడుపుతున్నది ఆ జ్ఞానమేను అని చెప్పటం. ఇంకేమైనా ఉన్నాయా గురువు గారు? చెప్పు ఆయన. భక్తుడు అన్నవాడు ఇనిషియల్ స్టేజ్ లో స్వార్థంతోనే భగవంతుడిని ప్రార్థిస్తాడు. తనకి ఏవో బాధల్లో ఉన్నాడని ఆ బాధలు తీరాలని ఏవో కోరికలతో వస్తాడు. వచ్చిన కొంతకాలానికి భక్తిభావం పెరిగే కొద్దీ భగవంతుడి మీద శ్రద్ధ భక్తులు పెరిగిన కొద్దీ ఆ కోరికల్ని మర్చిపోతాడు. భక్తి అక్కడ ఉంటుంది, శ్రద్ధే ఉంటుంది. అటు అది పరిపక్వత చెందినప్పుడు ఆ దైవమే గురు రూపంలో వచ్చి దారి చూపిస్తాడు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, గురువుని దగ్గరికి రావాలా వద్దా అనేది కూడా ఆ ఉచ్చతర శక్తి డిసైడ్ చేస్తుంది. నిశ్చయిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే పరిపక్వత చెందాలి. పరిపక్వ స్థితికి వస్తున్నప్పుడే కరెక్ట్ అసలైన గురువు వస్తాడు. పరిపక్వతకి తీసుకొచ్చేది కూడా లోపల నుంచి ఆ గురువే. ఆదిశంకరుడు ఎక్కడ కాలడి ఎక్కడ హిమాలయస్ గురువుని వెతుక్కుంటూ బయలుదేరాడు. హూ కెన్ గివ్ మీ ది ట్రూత్ ఆర్ రియాలిటీ అంటూ. కాబట్టి భక్తి జ్ఞానము రెండు ఒకటే. జ్ఞానం లేకుండా భక్తి ఉండదు, భక్తి లేకుండా జ్ఞానం ఉండదు. భక్తి జ్ఞానాలు రెండూ కూడా ఒకే రీతిలో అవి ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తారు. ఇంకోటి ఏమిటి అంటే, నీ కోరికలు తీరిన కొద్దీ భగవంతుని మీద భక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ భక్తి పెరిగిన కొద్దీ కోరికలు తోడిపోరు. ఇప్పుడు చెప్పారే తోడి, ఇంకా కోరికలు వెనక్కి వెళ్ళిపోతాయి, అసలు భక్తి ఉంటుంది, కోరిక రాదు. కాబట్టి అంతా ఆయనే చూసుకుంటున్నప్పుడు నేను ఎందుకు కోరుకోవాలి? స్టేజ్ వస్తుంది, పరిపక్వ స్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఒక పసిపిల్లవాడికి తల్లి ఏమి అడగకుండానే అన్ని పనులు చేస్తూ ఉంది. మరి భగవంతుడు చెయ్యడా అంటే చేస్తాడు. ఇప్పుడు కూడా చేస్తున్న ఆ భగవంతుడు. భగవంతుడు అంటే ఉచ్చతర శక్తి, భగవంతుడు అంటే జ్ఞానం. అది నువ్వు ఏ రూపేణ అనుకుంటే ఆ రూపేణ ఉంటాడు. ఒకటి శ్రద్ధ విశ్వాసం దృఢంగా ఉండాలి, ఉంటే చాలు. కాబట్టి నీవే నన్ను ఆదుకో అన్నప్పుడు గజేంద్ర మోక్షం తెలుసు కదా, ప్రహ్లాదుడి గారు తెలుసు కదా, మరి పరిగెత్తుకుని ఎలా రాగలిగాడు? అది భక్తి అంటే. ఈ స్తంభంలో దేవుడు ఉన్నాడా అంటే విష్ణువు ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు వారి తండ్రికి తెలుసు ఇందులో లేదని, ఎందుకని తానే కన్స్ట్రక్ట్ చేశాడు. ఉన్నాడన్న నమ్మకం అక్కడ భగవంతుడు మరి బయట వచ్చాడు కదా. అది కథే కావచ్చు, బట్ విశ్వాసం అటువంటి. విశ్వాసం పెరిగిన కొద్దీ
నీలో పక్వత ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. విశ్వాసం అంటే టోటల్ సరెండర్. శరణాగతి అన్నా, విశ్వాసం అన్నా, అంతర్ముఖం అన్నా, ఉన్నది దైవమే అన్నా అంతా ఒకటి. నేను ఉన్నాను అనేది ప్రస్ఫుటంగా సృష్టి యావత్తు ఉన్నది జీవకోటిలో. మోక్షం అనేది ఒక్క మానవులకే కాదు, అన్నిటికీ ఉన్నది. శ్రీకాళహస్తి తీసుకుంటే మరి సాలెపురుగు. సాలేడుకుంటే మరి ఉన్నది కదా. నువ్వు అనుకోవచ్చు సాలెపురికి ఏమిటి మోక్షం అని. సాలెపురుగులో ఉన్నది కూడా ఆత్మే. అదే. అదే. విభూతుల గురించి చెబుతూ కృష్ణ పరమాత్మ వృక్షాలలో ఉందని చెప్పాడు కదా. కాబట్టి ఈ మాయ యావత్తు, సృష్టి యావత్తు కూడా జ్ఞానమయం. దానికి అన్యంగా ఏది లేదు పొందంట. ఉన్నదే ఎరుక, ఉన్నదే భగవంతుడు. చివరికి ఏమవుతుంది? నీవు నేను అనేది ఉండదు, నేను మాత్రమే ఉంటుంది. నేను అంటే అహం